ఉచ్చులో పడద్దు, కావాలని రెచ్చగొడుతున్నారు, తాము చేసిన ఘోర పాపాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం. పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు హింసా విధ్వంసం తీరుతాం. పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు హింసా విధ్వంసం అవినీతి పునాదులపై పుట్టిన వైకాపా రెచ్చగొట్టిన వారి ఉచ్చులో పడద్దు, అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు, ప్రజలకు మేలు చేయడమే మన పార్టీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నాయకులు కార్యకర్తలకు సూచించారు. శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలి, మంత్రులు సీనియర్ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఉదయం పలువురు పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విధ్వంసం జరిగాక ప్రజాగ్రహం పెరిగినప్పుడు దాన్ని చల్లార్చాలంటే అబ్బెబ్బే అవతలోళ్ళు చెడ్డోళ్ళండి, కాబట్టి వాళ్లే మనల్ని ట్రాప్ చేశారు. ఏది, వీళ్ళే కొట్టమని చెప్పి రమ్మనమన్నారు, వీళ్ళే తిరుమల లడ్డూల గురించి స్టిక్కర్లు అతికిచ్చారు, వీళ్ళే బ్యానర్లు హోర్డింగ్లు పెట్టారు. అంటే వైసీపీ తనను తానే రెచ్చగొట్టుకుంటుంది అనమాట. ఏం మాట్లాడినా మనకి చెల్లుబాటు అవుతుంది మన చేతిలో ఉన్న మీడియాతో, కాబట్టి ఏమైనా మాట్లాడేస్తారు.